ఈ క్యాబినెట్లో కానీ టీడీపీలో కానీ ఎంతమంది దేశభక్తులు ఉన్నారనుకోవాలి, ఎంతమంది లేరనుకోవాలి? సంక్షిప్తంగా దీని మీద కూడా మాట్లాడదాం. తిలక్ గారు మీరేమంటారు? క్యాబినెట్ సంగతి తర్వాత పెడదామండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిజమైన దేశభక్తులు కాదా? అంటే చంద్రబాబు గారిని వదిలేయాలేమో, ఆ రోజుల్లో వేరు కదా. 70 ఇప్పుడు లోకేష్ గారు ఆయన అడగమనండి, మనకేం అభ్యంతరం లేదు. కానీ బట్ మరి ఆయన చెప్పి చేస్తుంటే బాగుండేది, చెప్పుంటే బాగుండేది. సమాధానం చెప్పిన తర్వాత నిజమైన దేశభక్తులు ఎవరో చెప్తే బాగుండేది. అంటే ఏదైనా నాకు తప్ప, నాకు నా కుటుంబానికి తప్ప మిగతా వాళ్ళకి నీతో చెప్తాను ఎట్లా? ఓకే, అంటే మనం ప్రత్యేకించి ఆయన కుటుంబం అని కాదు, కానీ బట్ ఇట్లాంటి డైలాగులు ఎంతవరకు సమంజసం ఏమిటి? మనం ఎవరిని ప్రత్యేకించి వ్యక్తిగతంగా ఎవరిని అనక్కర్లేదు. కానీ ఆయన చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు అటువంటి వాడిని గౌరవిద్దాం అన్నారు. అవును, అంటే ఇప్పుడు గౌరవించక్కర్లేదా? ఏందో మరి మాట్లాడే బాధ్యత ఉండాలి కదా పదవిలో ఉన్నప్పుడు. అవును. అంబటి రామకృష్ణ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం. చంద్రబాబు గారు అంటే దానికి స్టాటిస్టిక్స్ డేటా కూడా చెప్తా ఉన్నారు సార్. అంతకుముందు రాజ్దీప్ సార్ చేసే ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. 2047 నాటికి దేశంలో యువత తగ్గిపోతారు ఎంతో చెప్తా ఉన్నారు. కానీ బట్ తను మాత్రం ఒక్కళ్ళనే మెయింటైన్ చేస్తా ఉన్నారు. తన ఫ్యామిలీలో తన కొడుకు, తన మనవడు ఒక్కళ్ళనే మెయింటైన్ చేస్తా ఉన్నారు. సో ప్రజలు అర్థం చేసుకోవాలి, ఆయన క్లియర్ గా ఉన్నాడు. ముఖ్యమంత్రి కుర్చీ రాష్ట్రానికి ఒకటే ఉంటది కాబట్టి వాళ్ళ ఇంటి వరకు ఒకళ్ళు సరిపోతారు. మీరు పల్లెల్లోకి వెళ్ళి ఊర్లలో చూసినప్పుడు వ్యవసాయానికి కూలీ పనులకి మనుషులు దొరకడం లేదు. సో వ్యవసాయానికి కూలీ పనులకి ఇతర పనులకి మనుషులు దొరకట్లేదు కాబట్టి సామాన్య జనాభానేమో ముగ్గురికి మించి కనమంటున్నారు. ముఖ్యమంత్రి కుర్చీ ఒకటే ఉంటది కాబట్టి వాళ్ళు ఒకటి సరిపోద్ది అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు గమనించండి సార్, ఈ రాష్ట్రంలో 2004 తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ లేకపోతే వ్యవసాయం పైన, ఇరిగేషన్ పైన కాన్సన్ట్రేషన్ పెంచడం వల్ల ఈ రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరగడం జరిగింది. సో తలసరి ఆదాయం పెరిగిన తర్వాత ప్రజలు బాగా చదువుకుంటున్నారు, జీవన ప్రమాణాలు పెరిగినాయి. సో చిన్న పనులు చేసే జనాభా ఈ రాష్ట్రంలో తగ్గారు కాబట్టి ఆ చిన్న పనులు చేసే జనాభా కావాలి కాబట్టి వీళ్ళందరినీ కనమంటున్నాడు. కానీ అదర్వైజ్ ముందుగా ఆదర్శంగా ఉండాలి కదా, ఎగ్జాంపుల్ గా ఉండాలి కదా. ఇందాక తిలక్ గారు అన్నారు అన్ని నేనే సాధించా, అన్ని నేనే కనిపెట్టా అనే మనిషి ఆదర్శంగా వాళ్ళ ఇంట్లో కూడా ఇదిగో మా ఇంట్లో 6 మంది పిల్లలు ఉన్నారు, మీరు కూడా పిల్లల్ని కనండి అని ఒక ఆదర్శ పురుషుడిగా నిలిచే ప్రయత్నం తన కొడుకు వాళ్ళకి ఎవరికో, లేకపోతే తన ఫ్యామిలీ అంతా కూడా తీసుకోండి సార్, వాళ్ళ బంధువులు వాళ్ళందరినీ తీసుకోండి, వాళ్ళ ఇళ్ళలో ఎంతమంది పిల్లలు ఉన్నారో చేయండి. లేదు ఒక చట్టం చేయండి, ఇంటికి ఒక పిల్లవాడు ఉంటే వాళ్ళకి 2 ఎకరాలు 3 ఎకరాల ఆస్తి, మిగతా ఆస్తి మొత్తం ప్రభుత్వం జప్తు చేస్తుంది. ఇంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి ప్రభుత్వం 2 ఎకరాలు 3 ఎకరాలు పంచి పెడుతుంది. ఇటువంటి ఒక పాలసీ తీసుకురండి. మంచి ఐడియా ఇచ్చారు, కానీ మళ్ళీ లేనిపోయిన కొత్త సమస్యలు వస్తాయేమో. పిల్లల్ని అప్పుడు కంటారు కదా, అందరూ ముందుకు వస్తారు కదా. సో కూలి పనులకి చేయడం కోసం కింద వర్గాల ప్రజలు పిల్లల్ని కనాలి, కూలి పనులకి వెళ్ళాలి. వీళ్ళు మాత్రం ముఖ్యమంత్రి కుర్చీలో ఒక్కొక్కరు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని దేశభక్తి అనే పదం వాడితే మరి ఆయనకు కూడా ఇబ్బంది వస్తుంది కదా, ఆయన మంత్రులకో లేకపోతే ఇంకెవరికో ఇట్లాంటి పరిస్థితులు ఉండొచ్చు కదా. అది ఆయన ఎందుకు కావాలని అంటారో మరి ఏంటో మరి తెలియదు. దేశభక్తి అంటే సెంటిమెంట్ ని రాజేయాలి కదా సార్. దేశభక్తి అని ఒక ఆయన, భాష పట్ల భక్తి ఇంకొక ఆయనకి. ఆయన భాష పట్ల భక్తి ఈ దేశంలో నేషనల్ లాంగ్వేజ్ అనేది లేదు సార్. అఫీషియల్ లాంగ్వేజ్ ఉంది తప్ప నేషనల్ లాంగ్వేజ్ లేదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నేషనల్ లాంగ్వేజ్ గురించి మాట్లాడతాడు. ప్రజల్లో ఒక సెంటిమెంట్ ని రాజేసే ఒక కార్యక్రమంగా దేశభక్తి లేకపోతే మతం ఇటువంటి రెచ్చగొట్టి వాళ్ళ పనులు నెరవేర్చుకునే ఒక కార్యక్రమంగా దీన్ని చూడాలి. జాగ్రత్త, ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడితే దేశద్రోహం కేసు మీ మీద కూడా పెడతారేమో. అప్పుల గురించి మాట్లాడితేనే దేశద్రోహం అన్నాడు కేశవ్ గారు. రైట్, మీరేమంటారు, దేశభక్తులా కాదా? అదే ఇప్పుడు ముందు నారా లోకేష్ దేశభక్తుడు కాదని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటున్నట్టు కదా. ఆయన దేశభక్తుడు అయితే మరి ఇప్పుడు ఇదిగో నా కొడుకు నుంచి స్టార్ట్ చేస్తున్నాము, ఇప్పుడు ఒకడే పిల్లాడు, బాగుండేదేమో. వ్యక్తిగతంగా నేను వ్యక్తిగతంగా అంటలేదు సార్, ఎక్కడ వ్యక్తిగతం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, 3 పిల్లల్ని కన్న వాళ్ళని మేము దేశభక్తులుగా చూస్తాము అని చెప్తే క్లియర్గా అంటున్నాడు. సరే ఇకపై అంటే నారా లోకేష్ గారు ఇప్పుడు చిన్న వయసే కదా ఇప్పుడు అట్లా అనుకుంటే. సో మరి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకి ఎంతమంది 3 పిల్లలు ఉన్నారు? ఇప్పుడున్న 164 మంది కూటమి ఎమ్మెల్యేలకు మరి ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎక్కువ మంది యువత వచ్చారని మీరే చెప్తున్నప్పుడు ఎంతమంది ఉన్నారు? మీ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎంతమంది ఉన్నారు? అయినా అసలు 3 పిల్లల్ని కనాలి మినిమం అనేది ఏ దేశంలో ఏ రూలు? ఎందుకంటే సార్ నాకు తెలిసి ఇప్పుడు జనాభా పెరిగిపోతుంది, తగ్గించాలని అనుకుంటున్నాం. ప్రపంచంలో నెంబర్ 1 దేశమైంది చైనా కంటే దాటిపోయింది. సో మనం జనాభా తగ్గించాలని చూస్తున్నాం. రెండోది ఇప్పుడున్న జనాభాకే
పేదరికంలో ఎక్కువ ఉంటున్నారు, సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ఇవ్వడానికి ప్రభుత్వం ఏం చేయట్లేదు. మీరు నిజంగా ఏమైనా ఆదర్శంగా ఇదిగో పిల్లలందరికీ వాళ్ళకి సంబంధించిన ఉచిత విద్య, ఉచిత వైద్యము మొత్తం ప్రభుత్వం అన్నీ చేస్తా ఇంకా కనమని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. ఆడబిడ్డ నిధి కింద 1500 ఇస్తా అన్నాడు కదా, నేను ఇస్తున్నానమ్మా 1500, మీరు చక్కగా సంసారాలు బాగా చేయండి అని సార్ ఇప్పటికే నిరుద్యోగులు ఎక్కువైపోయారు. ఒకళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇచ్చినటువంటి పాపాన్ని పోలేదు. సో జనాభా పెరుగుదల వద్దు తగ్గుదల అని చెప్పి మొత్తం దేశం ప్రపంచం అంతా చెప్తుంటే ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రం రివర్స్ విధానంలో జనాభాను పెంచండి అన్నారు. ఎందుకంటే జపాన్ అనుభవం అట్లా ఉంది కాదు సార్, ఆయన ఏదో ఒకటి మాట్లాడాలి సార్. రోజు పొద్దునుంచి సాయం దాకా మన టీవీలో యాంకర్ గారు చెప్పినట్టు కూర్చున్నట్టు వార్తలు చదివినట్టు చంద్రబాబు నాయుడు గారు పొద్దునుంచి సాయం దాకా కూర్చోబెట్టరప్ప, కూర్చోబెడతారు. దానికంటే ఎక్కువ చేస్తాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. రోజు ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి. రోజు అది P4 అంటాడు, ఓ రోజు మొత్తం అదే అంటాడు, లేదా ఈ దేశాన్ని మొత్తం నేనే అంటాడు. అంటే ఆయన ఏం మాట్లాడితే అది మహద్భాగ్యంగా రాసే పత్రికలు టీవీ వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే వీళ్ళు అమ్మ దాకా రాసేస్తారు మొత్తం. ఆయన స్టార్ట్ చేస్తే చాలు. రైట్, ఇక మనం మిగతా అంశాల్లోకి వెళ్దాం. ఎందుకంటే దేశభక్తి అనేది ముందు తెలుగుదేశం పార్టీ కేడర్లో 1 కోటి మంది ఉన్నారు కదా సభ్యులు. సో 1 కోటి మంది ఉంటే 2 ఏళ్ళ టైం ఇద్దాం. 2 ఏళ్ళ టైంలో 1 కోటి మందిలో కనీసం 50 లక్షల మందిని వేసుకున్నా కూడా 50 లక్షల జనాభా పెరగాలి. ఎప్పటికీ 1 ఏడాదికో 2 ఏళ్ళకో తెలుగుదేశం కేడర్ మరి పెరుగుతారో లేదో చూద్దాం. అప్పుడు వాళ్ళలో దేశభక్తి ఉందో లేదో, తెలుగుదేశంలో ఎంత దేశభక్తి ఉందనేది మనం సర్వే చేస్తున్నారు సార్. ప్రభుత్వం ఏం చేయాలి జనాభాను పెంచడానికి అని చెప్పి ఒక సర్వే కూడా సర్వే ఆల్రెడీ సర్వే